నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు కలుగునుగాక ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ప్రాతకాల సమయంలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఆ రీతిగా మనము కూడుకొని ఉండగా దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 10వ వచనము నుండి, అంటే 10వ వచనాన్ని అలాగే 15వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. జన సమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చున్నది ఏ మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా చదువుకుందాం. అందుకు పేతురు, ఈ ఉపమానము మాకు తెలుపుమని ఆయనను అడగగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులోనికి పోయి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పెను. ఆమేన్. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు యెహోషువకు సమాంతరముగా ఉన్న ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ అంశమును దేవుని ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హాం గారు మే నెల 15వ తేదీ 1960వ సంవత్సరంలో బోధించి ఉన్నారు. యెహోషువకు సమాంతరముగా ఉన్న ఎఫెసీయులకు అనేటువంటి వర్తమానం నుంచి కొన్ని విషయాలు మనం చదువుకొని ధ్యానించుకుందాం. మనము పరలోక స్థలములో కూడి ఉన్నాము. అది విశ్వాసి యొక్క స్థానం అని దాని అర్థము. నేను పైకి చూచి ప్రార్థించుదు, మీరు పైకి చూచి ప్రార్థించుదు, సంఘము పైకి చూచి ప్రార్థించు. మనము వర్తమానము పొందుకొనుటకు సిద్ధముగా ఉన్నాము. మనము పరిశుద్ధులముగా కూర్చొని ఉన్నాం. పిలువబడిన వారముగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొంది దేవుని దీవెనలతో నింపబడిన వారముగా ఏర్పరచబడిన వారముగా ఇప్పుడు పరలోక స్థలమందు కూర్చొని ఉన్నాము. మన ఆత్మలు మనలను పరలోక వాతావరణంలోనికి తీసుకొని వచ్చినవి. ఓ సోదరుడా, నీవు పరలోక వాతావరణంలో ఉన్నావు. పరలోక వాతావరణంలో ఈరోజు ఇక్కడ మనము కూర్చుండి ఉన్నాం. ఏదైనా జరగగలదు. మారు మనసు పొంది యేసుక్రీస్తులో నూతన సృష్టి అయిన ప్రతి హృదయంలోనూ పరిశుద్ధాత్మ సంచరించుచున్నది. పాపమంతయు రక్తము క్రింద ఉన్నది. పరిపూర్ణమైన ఆరాధనలో ఉన్నాం. ఆమేన్. దేవుని వైపు మన చేతులు హృదయములు
ఎత్తి ఉన్నాం. క్రీస్తు యేసునందు పరలోక స్థలమందు కూర్చొని ఉన్నాం. పరలోక స్థలముల యందు కలిసి ఆరాధించుచున్నాం. గ్లోరీ. నీవెప్పుడైనా అలాగ కూర్చొని ఉన్నావా? నేను కూర్చొని ఆనందముతో ఇలాగ కేకలు వేశాను, దేవా ఇక్కడ నన్ను విడిచిపోవద్దు, క్రీస్తు యేసునందు పరలోక స్థలంలో కూర్చొనుట. ఆయన మనలను దేనితో ఆశీర్వదించెను? దైవిక స్వస్థత, ముందు జ్ఞానము, ప్రత్యక్షత, దర్శనము, అధికారము, భాషలకు అర్థము చెప్పుట, జ్ఞానము, తెలివి, సమస్త పరలోక ఆశీర్వాదములు, చెప్పనసక్యము కాని సంతోషము, సంపూర్ణ మహిమ, పరిశుద్ధాత్మ నింపుదల, పరలోక స్థలమందు కలిసి నడుచుట, కూర్చొనుట మనకు అనుగ్రహించెను. మన మధ్య ఒక చెడ్డ ఆలోచన లేదు, సిగరెట్ పొగలేదు, పొట్టి దుస్తులు లేవు, చెడ్డ తలంపు లేదు, ఒకరి మీద ఒకరికి ద్వేషము లేదు. అందరూ ప్రేమతోనూ సంఘీభావముతోనూ మాట్లాడుకొనుచున్నాం. అందరూ ఏకాత్మను కలిగి ఉన్నాము. ఒకే స్థలములో ఉన్నారు. అంతటా అకస్మాత్తుగా పరలోకం నుండి బలమైన గాలి వీచిన శబ్దము వంటి శబ్దము వచ్చుట వినబడిను. చూడండి, పరలోక సంబంధమునగు ఆత్మీయ ఆశీర్వాదములతో ఆయన మనలను దీవించెను. ప్రార్థన చేసుకున్నాం. చదవబడిన ఆయన వాక్యమునకు ప్రభు తన ఆశీర్వాదమును తోడు చేసి మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేయువాడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలపు ఆరాధనలో, కుటుంబ బలిపీఠంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి మీ సన్నిధి మాకు ఇచ్చి ఇంతవరకు ప్రభు అద్భుతమైన మీ మాటలు చదువుకోవటానికి మా పట్ల చూపిన కృపకై స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభు చదవబడిన మాటలను మా కొరకు దీవించి మా అందరితో మీరు మాట్లాడమని యేసు క్రీస్తును శ్రేష్టమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు, మీకు శుభములు తెలియచేస్తున్నాను. ఈ ప్రాతకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందామా? ఆమేన్. ఈ సమయంలో మనము మత్తయి సువార్త 15వ అధ్యాయం 10వ వచనము, అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకొని యెహోషువకు సమాంతరముగా ఉన్న ఎఫెసీలు చదివితామే చెప్దాం అనే అంశాన్ని మనము దానిలో దేవుని ప్రవక్త ఏమైతే బోధించి ఉన్నారో అన్ని సంగతులు కాదు కానీ కొన్ని సంగతులు మనం చదువుకున్నాం. అందులో ఒక నిజ విశ్వాసి యొక్క స్థానం ఏంటి, క్రీస్తులో మన స్థానము, దాని గురించి దేవుని ప్రవక్త ఏమన్నాడంటే, మనము పరలోక స్థలంలో కూడి ఉన్నాము. అదే విశ్వాసి యొక్క స్థానమని అర్థము. ఆమేన్. ఏంటి దీని భావం? మనం పరలోక స్థలంలో కూర్చొని ఉన్నాము లేక కూడి ఉన్నామంటే, చూడండి, మనం ఒకప్పుడు ఈ లోకంలో జీవించాం. అయితే దేవుడు మనల్ని లోకం నుంచి బయటికి పిలిచాడు, ప్రత్యేకపరిచాడు. మన యొక్క జీవితాన్ని ఆయన రక్షించి ఈ లోక సంబంధమైనటువంటి కార్యాల నుండి పైకి లేపాడు ఆయన. కాబట్టి మన ఆలోచనలు, మన యొక్క ప్రార్థనలు ఇవన్నీ కూడా పర సంబంధమైనవిగా ఉండాలి. అందుకే నేను పైకి చూచి ప్రార్థిస్తాను, మీరు పైకి చూచి ప్రార్థిస్తారు, సంఘమంతా పైకి చూచి ప్రార్థిస్తాం. ఎందుకని? మనము భూ సంబంధము కాము,
భూమి మీద ఉన్న భూ సంబంధమైన వాటిలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీశాడు, పైకి లేపాడు. ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏం చేస్తామంటే దేవుడు మనకి వర్తమానం ఇస్తాడని, వాక్యం ద్వారా మాట్లాడతాడని, దాన్ని మనం పొందుకుంటామని సిద్ధపడి ఎదురు చూస్తాం. అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుండి. మనం ఎక్కడున్నాం? పరలోక స్థలంలో. కాబట్టి దేవుడు మనకు ఏది కావాలో దాన్ని మనకు సిద్ధపరిచి ఇస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు పాపులుగా ఉన్న మనల్ని ఆయన పరిశుద్ధులుగా మార్చాడు. పరిశుద్ధులుగా కూర్చొని పిలువబడిన వారముగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొంది దేవుని దీవెనలతో నింపబడిన వారముగా ఏర్పరచబడిన వారముగా ఇప్పుడు పరలోక స్థలంలో కూర్చొని ఉన్నాము. చప్పట్లు కూడా తెలుసుకుందాం. హల్లెలూయా. దీనిలో చాలా ఆత్మీయ అర్థం ఉందండి. ఇప్పుడు చూడండి, భౌతికంగా శారీరకంగా మనం భూమి మీద ఉన్నాం, కానీ మన ఆత్మలు మనను పరలోక వాతావరణంలోనికి తీసుకొని వచ్చినవి. అంటే చూడండి, దాని అర్థం ఏంటంటే మనకి శరీరం ఉంది, ఆత్మ ఉంది. భూమి మీద మనం శరీరంతో జీవిస్తున్నాం, కానీ మన ఆత్మను దేవుడు ఏం చేశాడు? విమోచించాడు. ఇంకా దేహ విమోచన జరగలేదు. ఆత్మల్ని మనల్ని విడిపించాడు, పాపం నుండి విడిపించాడు, లోకం నుంచి విడిపించాడు. ఇప్పుడు మనము ప్రార్థనలో కూర్చుంటున్నామంటే, ఆయనతో సహవాసం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మన ఆత్మలు పరలోకమును కలిగి ఉన్నాయి. మన ఆత్మల్లోనే పరలోకమును కలిగి ఉన్నాం. మన ఆత్మలు మనలను పరలోక వాతావరణంలోకి తీసుకొని వచ్చినాయి. ఓ సహోదరుడా, సహోదరి, నువ్వు పరలోక వాతావరణంలో ఉన్నావు. పరలోక వాతావరణంలో ఈరోజు ఇక్కడ మనము కూర్చొని ఉన్నాం. మనము ఆ విధమైనటువంటి విశ్వాసంతో కూర్చున్నప్పుడు ఏదైనా జరుగుతుంది. అంటే స్వస్థతలు, అద్భుతాలు. ఎందుకంటే పరలోక వాతావరణంలో దేవుడు ఉన్నాడు, ఆయనతో కలిసి ఉన్నాం. ఆమేన్. అందుకే మారు మనసు పొంది యేసుక్రీస్తులో నూతన సృష్టి అయిన ప్రతి హృదయంలోనూ పరిశుద్ధాత్మ సంచరించుచున్నది. ఆమేన్. పాపమంతయు రక్తము క్రింద ఉన్నది. పరిపూర్ణమైనటువంటి ఆరాధనలో మనం ఉన్నాం. ఇక్కడ కొంచెం ఆగుదాం. మనం జాగ్రత్తగా గమనించండి. మారు మనసు పొంది యేసుక్రీస్తులో నూతన సృష్టి అయిన ప్రతి హృదయంలో ఎవరున్నారు? పరిశుద్ధ. పాపమంతా కూడా ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు రక్తం క్రింద ఉంది. కాబట్టి పరిపూర్ణమైన ఆరాధనలో మనం ఉన్నాం. ఎలాంటి ఆరాధన మనం చేసేది? ఆ పరిపూర్ణమైన ఆరాధన అంటే ఏంటి? పాపం నుంచి విడిపించబడి ఆత్మలో మనమందరం విమోచన పొందుకొని మనం ఏం చేస్తున్నాం? నూతన సృష్టిగా మారి మన రక్తంలో ఉన్న మలినమంతా కూడా ఆయన తీసివేయటానికి ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి ఆ రక్తం నుంచి మనల్ని చూస్తున్నాడు. అందుకే మనం ఏం చేస్తాం? ఆరాధనలో ఉండి దేవుని వైపు మన చేతులు ఎత్తి, హృదయాలు ఎత్తి, క్రీస్తు యేసునందు పరలోక స్థలంలో కూర్చొని ఉన్నామని ఒక సంపూర్ణ బయలుపాటుతో మనం ఆయన సన్నిధిలో ఆరాధిస్తాము. నీవు ఎప్పుడైనా అలా కూర్చొని ఆరాధించావా? నేను ప్రవక్త అంటున్నాను, నేను కూర్చొని ఆనందంతో కేకలు వేశాను. దేవా, ఇక్కడ నన్ను విడిచిపోవద్దు, క్రీస్తు యేసునందు పరలోక స్థలంలో కూర్చొనుట. మన జీవితాల్లో కూడా అటువంటి అనుభవాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. భూ సంబంధమైన వాటిని అన్నిటిని విడిచిపెట్టాలి, ఆ ఆలోచన తీసేయాలి. ఆయన మనల్ని దేనితో ఆశీర్వదించాడు? ఒక్కసారి ఆలోచిద్దాం. దైవిక స్వస్థత, ముందు జ్ఞానము, ప్రత్యక్షత, దర్శనము, అధికారము, భాషలకు అర్థము చెప్పుట, తెలివి, జ్ఞానము. ఏ తెలివి, ఏ జ్ఞానం?
దైవిక జ్ఞానము, దైవికమైన తెలివి, ఆమేన్. సమస్త పరలోక ఆశీర్వాదము, చెప్పనసక్యము గాని సంతోషం, ఆమేన్. సంపూర్ణ మహిమ, పరిశుద్ధాత్మ నింపుదల, పరలోక స్థలమందు కలిసి నడుచుట, Yes. కూర్చొనుట, ఇదంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. అవునండి. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, మనం ఎప్పుడో చనిపోవలసిన వారు, కానీ ఆయన మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. ఆమేన్. మనకు స్వస్థత ఇచ్చాడా లేదా? ఆమేన్. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. మనకు ఈ కాలపు ప్రత్యక్షత ఇచ్చాడా లేదా? ఆమేన్. ముందు జ్ఞానం అనేది, అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో అని మనకి ఈ కాలపు వర్తమానం ద్వారా తెలియజేశాడు. అధికారం ఇచ్చాడు, దేవుని జ్ఞానం ఇచ్చాడు, Yes. సమస్త పరలోక ఆశీర్వాదములు. మనం ఎక్కడ ఆనందిస్తున్నామంటే పరలోక స్థలంలో ఆయనతో పాటు కూర్చొని మనం ఆనందిస్తూ ఉన్నాం. ఆమేన్. పేతురు గారు అన్నాడు కదా, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడి, పౌలు గారు తర్వాత మీరు కన్నులారా చూడకయే, పేతురు గారు అంటాడు, మీరు ఆనందించుచున్నారు, మీరు విశ్వసించుచున్నారు, మీ విశ్వాసమునకు కలుగు ఫలం అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన ఆనందముతో మిక్కిలి ఆనందించుచున్నారు. ఆమేన్. ఇక మన మధ్య చెడ్డ ఆలోచన లేదు, ఆమేన్. సిగరెట్ పొగ లేదు, పొట్టి దుస్తులు లేవు, చెడు తలంపులు లేవు, ఒకరి మీద ఒకరికి ద్వేషము లేదు, ఆమేన్. అందరూ ప్రేమతోనూ సంఘీభావంతోనూ మాట్లాడుకొనుచున్నారు, Yes. అందరూ ఏకాత్మను కలిగి ఉన్నారు, ఒకే స్థలంలో ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఆ విధమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఖచ్చితంగా పెంతెకొస్తు పండుగ దినమున ఏం జరిగింది? అంతటా అకస్మాత్తుగా పరలోకములో నుండి బలమైన గాలి వీచిన శబ్దం వంటిది వచ్చింది. అవునా కదా? అదే ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా జరుగుతుంది. పరలోక సంబంధముగా ఆశీర్వాదములతో ఆయన మనల్ని దీవించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనించండి. నేను ముగించే ముందు, ఈరోజు దేవుడు ఈ చివరి కాలంలో మనకు చూపినటువంటి కృప, మనల్ని ఎన్నుకొని మనల్ని ఆశీర్వదించిన విధానం, ఇదంతా కూడా ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఒకప్పుడు తెలీదు, ఒకప్పుడు మనము రక్షణ విలువ తెలియదు, ముందు జ్ఞానం అంటే తెలియదు, తర్వాత స్వస్థత, తర్వాత ఎలా ఆరాధించాలి, పరలోక స్థలంలో కూర్చొని ఆత్మలో ఎలా ఆనందిస్తూ ఒక ఐక్యత కలిగి, ద్వేషం లేకుండా, చెడ్డ ఆలోచన లేకుండా ఎలాగ మనం దేవుని సన్నిధిలో ఉండాలనేది ఒకప్పుడు తెలియదు. కానీ దేవుడు ఈ వర్తమానం ద్వారా, ఈ కాలపు ప్రవక్త వర్తమానం ద్వారా ఒక ప్రత్యక్షతను మనకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నేను 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, ఇంకా ఎవరైనా లోకములో జీవిస్తూ, పాపములో జీవిస్తూ, అపవిత్రతలో జీవిస్తూ ఉన్నట్లయితే వారిని దేవుడు ఈ ఉదయ కాలంలో కూడా పిలుస్తున్నాడు. మిమ్మల్ని విమోచించి నూతన సృష్టిగా మార్చి రక్షించి పరలోక స్థలంలో కూర్చుండబెట్టి దేవునితో, ఆయనతో, ఆయన బిడ్డలతో సహవాసం చేయటానికి, ఆయనలో మనం ఆనందించడానికి, ఆయన ఆరాధనలో మనం ఉండి బహుగా ఆనందించడానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే రక్షించబడ్డారో ఇక వాళ్ళు ఎట్లా ఉండాలంటే, మనమందరము కూడా పరలోక స్థలంలో కూడి ఉన్నామని ఆ ప్రత్యక్షతతోటి దేవునితో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో బహు సంతోషంతోటి మనం మన చేతులు ఆయన వైపుకెత్తి, మన హృదయం ఆయన వైపుకెత్తి, వింటున్నారా? ఆయన ఎన్ని మేలు చేశాడు, దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయనతో కలిసి సంతోషంగా ఆరాధించాలి. ఆ అనుభవాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, నేను అనుభవిస్తున్నాను. మీరు ఎప్పుడైనా అనుభవించారా? మీరు ఎప్పుడైనా పరలోక స్థలంలో కూర్చొని కేకలు వేసి, ప్రభువా నీకు స్తోత్రం, నన్ను విడిచిపోవద్దయ్యా, నేను పరలోక స్థలంలో కూర్చొని ఉన్నాను, నీతో కలిసి ఆనందిస్తాను, దేవా నన్ను ఆశీర్వదించావు, ఓ నాకు ఈ వర్తమానమే ఆశీర్వాదం, రక్షణే ఆశీర్వాదం, స్వస్థతే ఆశీర్వాదం,
ప్రత్యక్షతే ఆశీర్వాదం, ముందు జ్ఞానమే ఆశీర్వాదం. ఓ ఇవన్నీ కూడా నాకు నువ్వు ఇచ్చిన గొప్ప దీవెనలని మనము పరలోక స్థలంలో కూర్చొని ఏం చేయాలి? ఆనందిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరచాలి. అటువంటి కృపను దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి కొద్ది నిమిషములు. ప్రభువా, ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఈరోజు మా పట్ల మీరు చూపిన కృప, మా కొరకు చేసినటువంటి మేలులు, ఆ గొప్ప పరలోక స్థలంలో కూర్చొనుట, ఇది ఎంత గొప్ప ఆశీర్వాదము నాయనా. అవును మా ప్రభువా, మేము ఇప్పటికే మా తండ్రి అయా లోకమనే భయంకరమైన శాపం నుండి విడిపించబడి పరలోక స్థలంలో కూర్చొని ఉన్నాము నాయన. అవును, మేము మీ వైపు చూస్తున్నాం, మీ వైపు చేతులెత్తుచున్నాం అయా. పైకి చూచి ప్రార్థించి నైనా మేము పైకి చూచి ఆరాధించి, ఎందుకంటే మేము అందరము కూడా ఇహలోక సంబంధమైన కార్యం నుండి పైకి లేపబడి ఉన్నాం. ఇక మాకు వాటితో సంబంధం లేదు. పొగ త్రాగుట, పొట్టి బట్టలు వేయుట, చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు, ఓ దేవా, వీటన్నిటికీ పైగా మమ్మల్ని కూర్చోబెట్టినందుకు స్తోత్రం నాయన. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప ప్రేమ నాయన. ఓ అందుకే ప్రభువా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో మా రెండు చేతులెత్తి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాం ప్రభువా. స్తోత్ర స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా, అయ్యా మమ్మల్ని ఎంత ప్రేమించావయ్యా. మా హృదయం అంతటితో ప్రభువా మేము మీతో పాటు కలిసి పరలోక స్థలంలో కూర్చొని మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధన చేయుచున్నాను ప్రభువా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా, మిమ్మల్ని ఎంతగా స్తుతించినా మీ రుణమును మేము తీర్చుకోలేం ప్రభువా. ఏమి లేని విరిగి నలిగిన హృదయముతో ప్రభువా అయ్యా, ఇప్పుడే మిమ్మల్ని మా తండ్రి పరలోక స్థలంలో కూర్చొని ఎంతగానో ఆరాధిస్తున్నాం ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ కాలపు వర్తమానంలో ముద్రించుకున్నావే, ఈ కాలపు వర్తమానంలో ముద్రించుకున్నావే. అందరూ కలిసి పాడు. నన్ను తలంచుకున్నావే. అందరూ కాలము లేనప్పుడే నన్ను తలంచుకున్నావే. ఆమేన్ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా. హల్లెలూయా, నీ కుమారునిగా నీవు నన్ను ఏర్పరచుకున్నావే. నీ కుమారునిగా నీవు నన్ను ఏర్పరచుకున్నావే. బంధువులవై నీవు చించినావే. సమీపము బంధువులవై నీవు చించినావే. ఆమేన్ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా. హల్లెలూయా, నీ వధువుగా నీవు నన్ను నియమించుకున్నావే.
వెలిసిన నా యేసయ్యా శరీరమును శుద్ధి చేసి పరిశుద్ధ రక్షకుడా. ఆమేన్ హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా. అవును ప్రభువా, మమ్మలను లేపి మీతో పాటు క్రీస్తు యేసుతో కూడా లేపి పరలోక స్థలంలో కూర్చుండబెట్టినందుకు స్తోత్రం. సమస్త అపవిత్ర కార్యముల నుండి, ఓ ప్రభువా, లోక కార్యముల నుండి, శరీర కార్యముల నుండి మమ్మల్ని పైకి లేపావు నాయన. మేము ఇంకా పాపములో జీవించుటకు శరీరములకు రుణస్థులము కాము నాయన. ఓ ప్రభువా, మమ్మలను నాయన పరలోక స్థలంలో కూర్చుండబెట్టినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభు. మా ఆలోచనలన్నీ పరలోక సంబంధమైనవి, మా దృక్పథాలు, మా గురి, మా లక్ష్యాలు. ఎందుకంటే నాయన మేము మా ప్రభువా మారు మనసు పొంది యేసుక్రీస్తులో నూతన సృష్టిగా మారి, ఓ ప్రభువా, మీతో పాటు మేము కూర్చొని ఉన్నాం నాయన. మీలో ఆనందిస్తున్నాం ప్రభు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. అయా మమ్మల్ని రక్షించావు నాయన, మమ్మల్ని విమోచించావు అయ్యా. ఓ దేవా, ఆయన ముందు జ్ఞానము ద్వారా, ఓ ప్రత్యక్షత ద్వారా, ఈ కాలపు వర్తమానము ద్వారా ఎన్నో మేలులు మేము అనుభవిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ స్తుతిస్తూ ఆయన పరిశుద్ధ నామమును ఆరాధించుదాం. చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞత గల ఓ దేవా, మీకెన్ని స్తుతులు చెల్లించినా మీ రుణమును మేము తీర్చుకోలేదు నాయన. ఓ ఎంత గొప్ప ఆనందం ప్రభు. ఆ హృదయమంతటితో మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం నాయన. అలాగే మనమందరము కూడా దేవుని మహింపరుస్తూ ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో నా కుమారుడు లెమియలు చిన్న ప్రార్థన చేస్తూ ఉండగా ముగింపు ప్రార్థన మనమందరము ఏకీభవించుదాం. జీవన మా దేవ, ఘనమైన మా ప్రభువ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, అద్భుతము చేయవాడా, ఆలోచనకర్త, సృష్టికర్త, మా నిర్మాణకుడా, ఆమేన్. ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన నామం ఎద్దుకు తండ్రి, ఈ ప్రాతకాల దినం ప్రభువా, ఓ దేవ తండ్రి, మమ్మల్ని ఆరాధించడానికి, మీ నామమును గొప్ప చేయడానికి మేము కూడి ఉండకు ప్రభువా. ఉదయం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, గత రాత్రి మాకు మంచి విశ్రాంతిని దయచేసి ప్రభా, ఉదయకాల సమయంలో తండ్రి మాకుతో వాక్యంలో ఉండి మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం ప్రభా. ఉదయ వాక్యంలో ఉండి ప్రభా, ఉదయం మనుషుని లోపలికి వెళ్ళేది మనిషిని లోపలికి వెళ్ళేది అపవిత్రపరచదు, కానీ మనిషి నుండి బయటకు వచ్చేది ఉదయం మనుషుని అపవిత్రపరుస్తుందని నీ వాక్యంలో నుండి సెలవిచ్చారు ప్రభా. నిజమే ప్రభా. ఓ దేవా, అనగా అబద్ధములు ఆడుట, ఓ దేవ దొంగతనం చేయుట, ఓ దేవ బూతులు మాట్లాడుట, అవి కానీ అపవిత్రపరిస్థితి కానీ ప్రభా, చేతులు కడుక్కోకుండా అవన్నీ అపవిత్రపరచవని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఓ దేవ అట్లనే ప్రభా, వర్తమానంలో నుండి ఓ దేవ యెహోషువకు సమాంతరంగా ఉన్న ఎఫెసీలోని వర్తమానం నుండి తండ్రి మాతో మాట్లాడారు. ఓ దేవ మాతో మాట్లాడిన ప్రతి మాటను ఓ దేవ ఇంకా తండ్రి వాక్య ప్రకారంగా మేము జీవించడానికి ఇష్టపడుతున్నాం ప్రభా. వాక్యంలో ఉన్న ఓ దేవ మాటలను ఓ దేవ మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా, ఆ వాక్య ప్రకారం జీవించడానికి తండ్రి ఓ దేవ ఈ రోజంతా తండ్రి మమ్మల్ని ఓ దేవ నీ వాక్యంతో నడిపించండి ప్రభా. ఉదయం మేము లోకంలోకి వెళ్చినప్పుడు తండ్రి లోకంలో ఉన్న ఏది అపవిత్రత మాకు అంటకుండా ప్రభా, నీ వాక్యంతో మమ్మల్ని భద్రపరచమని అడుగుతున్నాను ప్రభా. ఓ దేవ ప్రభా, ఇంకా తండ్రి ఇంకా ఓ దేవ తండ్రి వినబోయే వాక్యం తండ్రి ఎంతమంది అయితే వింటున్నారు ప్రభా, వారిని అందరినీ ఓ దగ్గర జ్ఞాపకం చేసుకొని ఇంకా తండ్రి వారికి శ్రద్ధగా ఓ దేవ నీ వాక్యాన్ని వినే వాక్యం దయచేయమని అడుగుతున్నాము. ఈ రోజంతా తండ్రి విచిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని ముందున్న సమయాన్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఒకరికి